వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిలో అదనపు బరువు బాధ్యతలు సమస్యగా మారే అవకాశం ఉంది. మనకు ఒకానొక సందర్భంలో బదిలీ అయ్యే సూచన ఉంది. మనకు ఆ కాగితాలు మాత్రం కాస్తంత ఆలస్యంగా చేతికి వస్తాయి. ఎలాగో అవి రావడానికి కాస్తంత సమయం పడుతుంది కదా, ఈ లోపల ఈ పని, ఈ బాధ్యత పూర్తి చేసి నువ్వు వెళ్ళు అనే విధంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం పని పూర్తి చేయడానికి మనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కానీ మనం పని పూర్తి చేసి వెళితే ఆ యొక్క ఫలితం గాని ఆ యొక్క ఫలితం మనకు సంప్రాప్తించదు. మన వెనకాల వచ్చే వాళ్ళకు మాత్రమే ఉంటుంది. మనం ఎందుకు అనవసరంగా కష్టపడాలి, మనం ఎందుకు శ్రమించాలి అన్న విధంగా మన ఆలోచనలు ఉండే అవకాశం ఉంటుంది. ఏ విషయమైనా వ్యవహారమైనా పెద్దల దృష్టికి తీసుకొని వెళ్ళగలిగితే మంచి ఫలితాలు అనేవి సంప్రాప్తిస్తాయి. ఆలస్యం మీద కొన్ని కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. మన వాళ్ళందరూ విదేశాలలో సెటిల్ అయ్యారు. మనం ఎలాగో చదువు కోసం వెళ్ళలేము. కనీసంలో కనీసం విదేశాలలో ఒక సంబంధాన్ని ఎంచుకున్నట్లయితే ఆ సంబంధంతో అయినా గాని మనం అక్కడికి వెళ్లి సెటిల్ అవ్వచ్చు కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ సంబంధాలు కాకుండా విదేశాలలో సంబంధాలు వెతకటం, అవి కాస్తంత ఆలస్యం అవటం, రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. కాస్తంత జాగ్రత్త వహించండి. మనకున్నటువంటి అభిలాష వేరు, మన జీవితం వేరు. వెళ్లి రావటానికి కాస్తంత ఖర్చు అవుతుంది, అంత మాత్రమే. ఇప్పటికైనా సమయం మించిపోయిందేం లేదు. ఉద్యోగ రీత్యా గాని లేదా చదువు రీత్యా గాని ఏ సమయంలో అయినా సందర్భంలో అయినా మనం విదేశాలు వెళ్ళొచ్చు. విదేశాలు వెళ్ళటం కోసం మనం పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఏది దేనికోసం చేస్తున్నామో, ఏ విషయానికి ఎంత ప్రాముఖ్యతనివ్వాలో, లైఫ్ లో దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఆ విషయాన్ని గ్రహించి ఆ నేపథ్యంలో మంచి నిర్ణయం ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ప్రేమించిన వాళ్ళ పట్ల అత్యంత మక్కువ కలిగి ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు కొన్ని త్యాగాలు చేసే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళేం అడగట్లేదు కదా, వాళ్ళు బాగుంటే రేపొద్దు నన్ను కూడా బాగా చూసుకుంటారు కదా అన్న నేపథ్యంలో జీవిత భాగస్వామి కావచ్చు, ఇంట్లో పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, మనం ఎవరినైనా ప్రేమించవచ్చు. ఇది ప్రేమికుల గురించి మాత్రం కాదు, మనం ఎంతగానో ఇష్టపడే వ్యక్తుల గురించి మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావించాను. ఈ విషయాన్ని గ్రహించండి. వాళ్ళ అభివృద్ధి కోసం మీరు కొన్ని త్యాగాలు చేసే విధంగా పరిస్థితులు, పరిణామాలు ఏర్పడతాయి. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. రాజకీయాల్లో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ప్రవేశించాలన్న ఆలోచనలు, మీ యొక్క వ్యూహగానాలని ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, పెద్ద మనుషులతోటి పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యాపారానికి కావలసినటువంటి సదుపాయాలు కొన్ని ఏర్పాట్లు చేసుకోగలుగుతారు. లిఖిత పూర్వకమైనటువంటి ఒప్పందాలు మీకు అనుకూలంగా మారతాయి. ఉన్నతాధికారుల నుంచి రావాల్సినటువంటి అధికారిక పూర్వకమైనటువంటి పత్రాలని అందుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో, ఆదాయ వ్యయాల విషయంలో జాగ్రత్త వహించండి. అక్కర్లేని ఖర్చులకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు దక్షిణం, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్న వాళ్ళు శ్రీ విష్ణువాలయంలో స్వామివారికి హరిచందనంతో అర్చన జరిపించి ఆ హరిచందనం బొట్టుని నుదుటిన ధరించండి. శత్రువులు మన మీద ఆధిపత్యాన్ని సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విజయం మన సొంతం అవుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి.